నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో రాబోయే ఫస్ట్ టెస్ట్‌కైతే అవైలబుల్‌గా లేడు. రేపు ఇండియాయే వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ జరగబోతుంది. సో, దాన్ని సెలెక్ట్ జేసిల్లు నితీష్ కుమార్ రెడ్డిని. ఇక సెకండ్ టెస్ట్‌కైతే అవైలబుల్ ఉంటారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ అయితే కోల్‌కత్తాలో జరుగుతుంది ఎల్లుండి 14. ఈ వీడియో నైట్ తీస్తున్నా మీరు రేపు చూస్తుండొచ్చు. ఆహ్, కానీ ఈ వీడియో అయితే 12 నాడు నైట్ తీస్తున్నా. సో, అందుకే ఈరోజు అంటున్నా. ఆహ్, సో, ఇప్పుడు 'నితీష్ కుమార్ రెడ్డి' లేకపోవడంతో 'అక్షర్ పటేల్' ఆర్ ఆహ్, 'సుందర్' ఇద్దరికీ ఛాన్స్ రావచ్చు. ఒకవేళ ఒక్క వికెట్ కీపర్ ఉంటే. ఇద్దరు వికెట్ కీపర్లుంటే ఆహ్, చెప్పలేం మరి. ఒక్కళ్ళకే ఛాన్స్ రావచ్చు. చూద్దాం మరి. ఎలా ఉంటదో. ఇంకో వీడియోలో వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రేపు షార్ట్ ప్రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. టెస్ట్ మ్యాచ్ గురించి. సో, చూద్దాం మరి. ఈ వీడియోలో అయితే 'నితీష్ కుమార్ రెడ్డి' అవైలబుల్ లేరని చేయడం అయితే జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.